అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇలా కూర్చొని కెమెరా ముందు మాట్లాడి ఏంటో చాలా చాలా ఏజెస్ అయినట్లుంది. ఆహ్, సో, ఇవాళ వచ్చేసి మీరు టైటిల్ అండ్ థంబ్‌నెయిల్ చూసింటే అర్థమైయుంటుంది. వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే. వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే అని చెప్పడం కంటే కూడా నాకిది కొంచెం కాన్షియస్ అండ్ మైండ్‌ఫుల్ ఈటింగ్ అన్నట్లు అనడం బెస్ట్ ఏమో. సో, నేను ఇవాళైతే వెజ్ వెర్షన్ చేస్తున్నాను. వెజిటేరియన్స్‌కి హెల్ప్ అవుతుంది అని. నా ట్రిప్ వీడియోస్ చూసినట్లయితే అర్థమైయుంటుంది. ప్యూర్ హార్డ్ కోర్ నాన్ వెజిటేరియన్ ఫ్యాన్ అనమాట నేను కానీ, రూపేష్ కానీ. ఎప్పుడైనా మేము వెజ్ తింటామా అని డౌట్ వచ్చిందా? ఖచ్చితంగా తింటాము. తినకుండా ఎట్లుంటాము? సో, వీక్లీ అయితే ఇంట్లో ఉంటే వీక్లీ ఆల్మోస్ట్ 5 డేస్ వెజిటేరియనే తింటాము. 2 డేస్ అలా నాన్ వెజ్ ఉంటుంది. సో, నేను ఎప్పుడు నాన్ వెజిటేరియనే చూపిస్తున్నాను. మేబీ వెజిటేరియన్ వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. వెజిటేరియన్ అనే కాదు, రోజు ఎవరు నాన్ వెజిటేరియన్ తినరు కాబట్టి ఇలా ఎవరైనా హెల్తీ వర్షన్ ఆఫ్ డైట్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో, హెల్తీగా ఉండడానికి మన వరకు మనం ఇంట్లో రోజు ఎలాంటి డైట్ తీసుకోవచ్చు అనేది నేనైతే చూపిద్దాం అనుకున్నాను. దీంట్లో నేను క్రాష్ డైట్స్ కానీ, ఎగ్జాటిక్ వెజిటేబుల్స్‌తో రెసిపీస్ కానీ అవేం చూపించట్లేదు. నార్మల్‌గా మనకి ఇంట్లో దొరికే రోజువారీ ఫుడే హెల్తీ వెర్షన్‌లో ఎలా చేసుకోవచ్చు అనేదైతే నేను చూపిస్తాను. మీరు ఇలా ఫిల్టర్ చేసిన వాటర్లోనే కావాలంటే లెమన్, హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్‌గా అలానే తీసుకుంటాను. ఫస్ట్‌గా మీరు చూసుంటారు డీటాక్స్ వాటర్. యెస్. ఇది మనం తాగి అలవాటు చేసుకుంటే తప్ప దీని ఇంపార్టెన్స్ అనేది అర్థం కాదు. మనము మార్నింగ్ లేయగానే ఫేస్ వాష్ ఎలా చేసుకుంటాం, బ్రషింగ్ ఎలా చేసుకుంటాం, అవంతా బయట క్లీన్ చేయడానికి అనొచ్చు. ఫేస్ వాష్ అయితే ఇప్పుడు మనం బయట క్లీన్ చేయడానికి యూజ్ చేస్తాం. బట్ మనం అలానే బాడీ లోపల కూడా క్లీన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, డీటాక్స్ వాటర్ అనేది కంపల్సరీగా తీసుకోండి. ఈ సో కాల్డ్ పాపులర్ హాట్ వాటర్ విత్ లెమన్ అండ్ హనీ, హాట్ వాటర్ కాదు, వార్మ్ వాటర్, అది కూడా తీసుకోవచ్చు. లేదా మీరు చూసినట్లు నేనైతే సినమన్ అండ్ జీరా వాటర్ తీసుకున్నాను. అది కలిపన్నా తీసుకోవచ్చు, లేదా రెండు సపరేట్గా అన్నా తీసుకోవచ్చు. సో, ఇంకా యాపిల్ సైడర్ వెనిగర్, ఇలా మీకు నచ్చింది ఏదన్నా మీరు తీసుకోవచ్చు. బట్ డెఫినెట్లీ తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఇప్పటిదాకా అలవాటు లేదు అంటే అట్లీస్ట్ ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది ఫస్ట్ స్టెప్ అనమాట. మనం డే స్టార్ట్ అవ్వంగానే కొంచెం హెల్తీగా స్టార్ట్ చేస్తే ఆ డే అంతా మంచిగా ఉంటుంది కదా. సో, డీటాక్స్ వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. బ్రేక్‌ఫాస్ట్ నేను ముందుగా చెప్పినట్లు ఈ క్రాష్ డైట్స్ కానీ, ఇంటర్మిటెంట్ కానీ ఏమీ చెప్పట్లేదు. నేను కూడా అప్పుడప్పుడు కొంచెము ట్రిప్స్ అది వెళ్ళొస్తే చాలా బ్లోటింగ్‌గా కనిపిస్తాను. చాలా కాన్షియస్ అయిపోతాను. అమ్మో! 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 అని. సో, అప్పుడు నేను ఇంటర్మిటెంట్ చేస్తాననమాట. నేను పూజ అది అయిపోయాక 9:30కి అంతా బ్రేక్‌ఫాస్ట్ చేసేస్తాను. సో, ఇవాళ అయితే నేను ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. ఇంట్లో కివి, మస్క్ మెలాన్ అది ఉండింది. దాంతోపాటు పీల్డ్ ఆల్మండ్స్ అలా ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే కూడా ఇంక్లూడ్ చేసుకోండి. సో, నా బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్స్ అయితే కొన్నిసార్లు నేను స్కిప్ చేసేస్తూ ఉంటాను కాఫీ అలా తాగి. బట్ మీరైతే ఎవ్వరూ అలా చెయ్యొద్దండి. డెఫినెట్‌గా ఈ ప్రోటీన్ ఉండేలాగా చూసుకోండి. నాన్ వెజిటేరియన్స్‌కి అయితే ఎగ్ ది బెస్ట్ ఆప్షను. లేదు వెజిటేరియన్స్, మీరు సౌత్ ఇండియన్స్ అలా అయితే హ్యాపీగా ఇడ్లీ, దోస, ఉప్మా, పోహ ఏదన్నా తినండి. నో రెస్ట్రిక్షన్స్ అసలు. మనకి బాడీ అలవాటు పడింటుంది కాబట్టి ఇప్పుడు కొత్తగా మీరేం వేరే ఆప్షన్స్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు.
లేదు మీకు ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంది అంటే ఒక బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ అలా తీసుకోండి, అది కూడా ది బెస్ట్. మార్నింగ్ నేను చూసుంటారు, ఇవాళ నేనైతే ఫ్రూట్స్ తీసుకున్నాను, నిన్న ఎగ్స్ అవి తీసుకున్నాను. సో ఇవాళ కొంచెం నేను వెజిటేరియన్ వర్షన్ చేద్దాం అనుకున్నాను కాబట్టి నేనైతే ఫ్రూట్స్ తీసుకున్నాను ఈరోజు. సో అట్లీస్ట్ ఏదో ఒకటి కొంచెం ప్రోటీన్ ఉండేలాగా, ఇప్పుడు వెజిటేరియన్స్కి అయితే పన్నీర్ శాండ్విచెస్ కానీ, లేదా యాజ్ యూజువల్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అది హ్యాపీగా తీసుకోవచ్చు. 11 o'clock ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ టైం అని చెప్పచ్చు. బాబుకి మార్నింగ్ నుంచి క్లాసు, స్నానము, స్కూల్ ఇవన్నీ పంపించేశాక 11-11:30కి నేను చాలా ఫ్రీగా అనిపిస్తుంది నాకు. అప్పుడైతే నేను కొంచెం కాఫీ తీసుకుంటాను. ఇందాక చెప్పినట్టు కొంచెం కాన్షియస్గా షుగర్ అది తగ్గించుకొని తీసుకోవడానికి ట్రై చేయండి. జాగ్రీ బెస్ట్ ఆప్షన్, బట్ అందరికీ ఆ టేస్ట్ నచ్చకపోవచ్చు. నేను కూడా అలా జాగ్రీ అవంతా ఏం వేసుకోను. నార్మల్ షుగర్ కాఫీ కానీ, లేదా టీ అలవాటు ఉండే వాళ్ళైతే జింజర్ టీ అలాంటివి చాలా మంచిది. జింజర్ మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఎవరైనా చాయ్ లవర్స్ ఉంటే జింజర్ టీ అలా తీసుకోవచ్చు, అది కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది, జింజర్ ఉంటుంది కాబట్టి. అండ్ హెల్తీ వర్షన్ ఆఫ్ టీ అని కూడా చెప్పచ్చు. ఇక్కడ చూపించినట్లు నేనైతే మేతి దాల్ చేస్తున్నాను, మెంతికూర పప్పు. అండ్ నేను రెసిపీ అయితే ఏం షూట్ చేయలేదు. అండ్ ఫ్రైస్ మనము చాలా తక్కువ ఆయిల్తో ఎలా చేసుకోవచ్చు అని నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఒక 1 teaspoon ఆఫ్ ఆయిల్ వేసాను అంతే. అండ్ నార్మల్ ఈ తడకా వేసుకొని అండ్ బెండకాయ అయితే వేసేసి కొంచెం అలా మిక్స్ చేసి ఇంకా నార్మల్ టర్మరిక్ అవి వేసేసాను. అండ్ ఇక్కడ ఇది ఒక బెస్ట్ టిప్ అనమాట. ఇలా లిడ్ క్లోజ్ చేసి దాని మీద వాటర్ పోయడం వల్ల మీకు ఆ వేపర్తోనే స్టీమ్ లాగా కుక్ అయిపోతుంది. అది మీరు ఏ వెజిటేబుల్కైనా ఇలానే కుక్ చేసుకోవచ్చు. దీనివల్ల మీరు ఎక్కువ ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదనమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్. అండ్ భిండి కాబట్టి నేను సాల్ట్ మళ్ళీ వేసాను. అండ్ ఈ లోపల నా పప్పు కూడా రెడీ అయిపోయింది. దానికి కూడా నేనైతే ఈ తడకా వేసేసుకున్నాను. అండ్ ఈ ఫ్రెష్ తడకా స్మెల్ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టము, గార్లిక్ ఆనియన్ స్మెల్. అండ్ సాల్ట్ వేసి మళ్ళీ ఇలా అయితే నేను లిడ్ క్లోజ్ చేసేసాను వాటర్తో, సో దట్ నాకు ప్రాపర్గా కుక్ అయిపోయింది అనమాట మొత్తము. లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు కిచెన్లో ఉన్నప్పుడు వాటర్ సిప్ చేస్తూ ఉంటాను. అండ్ ఒక్కసారి లంచ్ అయిపోయాక, ప్రిపరేషన్ అది అయిపోయాక 12:30 అలా అవుతుంది. అప్పుడు ఇంకొక 1/2 లీటర్ వాటర్ అలా తాగుతాను. చూస్తున్నారు కదా, యమ్మీ లంచ్ అయితే రెడీ అయిపోయింది. వైట్ రైసే తీసుకుంటాను నేను. అండ్ పప్పు, భిండి ఫ్రై విత్ సమ్ సాలెడ్ ఖచ్చితంగా. అండ్ స్పూన్ ఫుల్ ఆఫ్ గీ అయితే కంపల్సరీ తీసుకుంటాను నేను. అది చాలా హెల్తీ, అసలు ఫ్యాట్ అది ఇది అంటారు కానీ అస్సలు కాదు. సో అండ్ కర్డ్ ఏదో మీరు రైస్తో కలిపి తినచ్చు, లేదంటే సపరేట్గా అలా ప్లెయిన్ కర్డ్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ అయితే నా లంచ్ నేను 1 o'clock అంతా మ్యాక్సిమం లంచ్ అయితే ఫినిష్ చేసేస్తాను. ఒక్కొక్కసారి 12:30కి అంతా ఆకలేస్తుంది, బట్ 1 మ్యాక్సిమమ్. సో బాబు కూడా ఆ టైంకి స్కూల్ నుంచి వచ్చేసి ఉంటాడు కాబట్టి 1కి హ్యాపీగా తింటాను. నేను సౌత్ ఇండియన్ కాబట్టి నాకు రైస్ అనేది కంపల్సరీ. రైస్ మన జన్మ హక్కు. సో నేనైతే ఏ రోటీలు కానీ చపాతీలు కానీ వీటికంతా పోనన్నమాట. సో హ్యాపీగా రైస్ తీసుకుంటాను. అండ్ రైస్ కూడా మరీ ఎక్కువ క్వాంటిటీ కాకుండా ఓకే. ఎందుకంటే మీరు ఈ రైస్ని సాలెడ్ కానీ లేకపోతే ఎక్కువ కర్రీస్తో కానీ వాటిలో తినడం వల్ల మీరు ఆ రైస్ పోర్షన్ అనేది కట్ ఆఫ్ చేయొచ్చు. సో ఆ రైస్ పోర్షన్ తగ్గించాలి అంటే మీరు ఈ పక్కన సాలెడ్స్ కానీ అలాంటివి, క్యూకుంబర్, క్యారెట్ ఇలాంటివి ఏమన్నా యూస్ చేయడం బెస్ట్ నన్ను అడిగితే. దానివల్ల మనకి స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ మనం రైస్ ఎక్కువ తీసుకోకుండా ఉంటాము. ఇదైతే వెజిటేరియన్ వర్షన్ కదా. సో ఎవరైనా నాన్ వెజిటేరియన్స్ ఉండేవాళ్ళు అయితే మీరు హ్యాపీగా రైస్ విత్ చికెన్ ఆర్ మటన్ కర్రీ ఏదైనా తీసుకోవచ్చు. అండ్ ఎగ్స్ ఇంక్లూడ్ చేసుకోండి. నేను వెజిటేరియన్ కాబట్టి నేను ఎగ్ పెద్దగా చెప్పట్లేదు ఈ వీడియోలో అయితే.
నాన్ వెజిటేరియన్స్ అయితే కంపల్సరీ ఎగ్ ఇంక్లూడ్ చేసుకోండి మీ డైట్లో. చెప్పడం మర్చిపోయాను, లీఫీ వెజిటేబుల్స్ అనేది మీ డైట్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి. మీరు తినగలరు, తాగగలరు అనుకుంటే మీరు మార్నింగ్ స్మూతీస్ కూడా చేసుకోవచ్చు పాలక్తో వాటితో. మరీ మాకు అంత వద్దు అనుకునే వాళ్ళు అట్లీస్ట్ పప్పులో అట్లన్నా తినండి. నేనైతే పర్సనల్గా ఈ లీఫీ వెజిటబుల్స్ ఫ్రైస్ కంటే కూడా పప్పుతో ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే వెజిటేరియన్స్కి దాల్ కూడా మంచి ప్రోటీన్. సో ఆ పప్పుతో మనం ఆకుకూర వేయడం వల్ల బాగా హెల్ప్ అవుతుంది. మీరు అంటే పర్టికులర్గా అట్లా ఫ్రై అది తింటే మళ్ళీ మీకు ఆ దాల్ పోర్షన్ అనేది మిస్ అవుతుంది కదా, ప్రోటీన్ మిస్ అవుతుంది. సో మీరైతే పప్పులాగా ప్రిఫర్ చేయగలిగితే బెస్ట్. సో నా లంచ్ అయితే అయిపోయింది. సోక్ చేసి బాయిల్ చేసిన రాజ్మాలో నేను ఇలా ఆనియన్, క్యూకుంబర్, లెమన్ వేసుకొని తింటున్నాను. నేనైతే 5-5:30 మ్యాక్సిమం అలా ఏదన్నా తింటానమాట. ఇవాళ అయితే నేను రాజ్మా తీసుకున్నాను నా స్నాక్స్లో. మీరు ఇలా రాజ్మా కానీ, శనగలు కానీ, చెన కానీ, లేకపోతే శాండ్విచెస్ కానీ మీరు మార్నింగ్ తీసుకోలేదు అంటే ఈవినింగ్ శాండ్విచెస్ అలా తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. లేదు మీరు సలాడ్స్ తినగలరు అనుకుంటే అది ఇంకొక మంచి ఆప్షను. లేదు మీరు డిన్నర్కి కూడా ఏదైనా సలాడ్స్ అలా తీసుకోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ అంతే, అందరికీ అంత ఓపికలు ఉండదు. సో మీకు ఏది కుదిరితే, లేదా మీరు స్నాకింగ్ స్కిప్ చేసినా కూడా ప్రాబ్లం లేదు. డిన్నర్ ఎర్లీగా చేసేయండి 7:30కి అట్లా. గిల్ట్ ఫ్రీగా స్నాకింగ్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. బట్ మరీ స్వీట్స్ అలాంటివంతా తీసుకోవద్దండి. నార్మల్ బిస్కెట్స్ కానీ లేదా ఏదన్నా మినిమం క్వాంటిటీతో తీసుకోవడానికి ట్రై చేయండి. మనం బాడీకి అలవాటు చేస్తే అలవాటు అవుతుంది. లేదు అంటే అది కూడా ఒక 2-3 డేస్ తర్వాత అడగదు ఏమి. సో మీరైతే నార్మల్గా ఇప్పుడు 8కి తిన్నారనుకోండి, మీకు మరీ ఆకలి అయితే ఒక 2 డేస్ బటర్ మిల్క్ అలా ఏదన్నా తీసుకోవచ్చు. మనం 2 డేస్ ఏం తీసుకోకపోయినాము అంటే 3rd డే అది కూడా ఆకలిగా అనిపించదు అనమాట. నేను వినే రెగ్యులర్ కంప్లైంటే ఇది. అమ్మో 8కి తింటే మళ్ళీ ఆకలి వేయదా అని. వేయదు, ఆకలి ఏం అవ్వదు. మీరు వాటర్ సిప్ చేస్తూ ఉండండి, మీకు ఆకలి వేసినప్పుడు అంతా అదే ఆకలి తీరిపోతుంది. ఆర్ఎల్స్ మీరు మరీ ఉండలేరు అంటే చాలా కొంచెం కర్డ్ తీసుకొని ఎక్కువ వాటర్తో బటర్ మిల్క్ చేసుకోండి. స్నాకింగ్ అయిపోయినాక ఇంకా లాస్ట్ మీల్ ఆఫ్ ద డే డిన్నర్ అనమాట. నేను మ్యాక్సిమం 7:30కి అట్లా డిన్నర్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక్కొక్క రోజు బాబు హోంవర్క్స్ అవి ఏమన్నా ఉంటే స్కిప్ అయిపోతుంది, లేదా ఇంకేదన్నా ట్రావెల్ చేస్తున్నా వేరే పని ఉన్నా అది స్కిప్ అవుతుంది. అండ్ మీరు ఎక్కడైనా బయట తిరిగే వాళ్ళు, ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళు అయితే హ్యాపీగా మీల్స్ ఎంజాయ్ చేయండి. మీకు అంత రెస్ట్రిక్టెడ్గా అలా ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. మనమేం క్రాష్ డైట్స్ చేయట్లేదు కాబట్టి. బట్ మైండ్ఫుల్ ఈటింగ్ అంతే. మీరు ఆ పోర్షన్ కంట్రోల్ కానీ, లేకపోతే మరీ హెవీ పార్ట్ ఆఫ్ ద జంక్ వెళ్ళకుండా నార్మల్ ఫుడ్ అయితే హ్యాపీగా తీసుకోండి. మళ్ళీ వచ్చాక కావాలంటే కొంచెం ఏదన్నా ఫిజికల్ యాక్టివిటీస్ అవి ఉంటే నార్మల్ బ్యాక్ వచ్చేస్తారు మీ వెయిట్ కానీ అదంతా. అండ్ మనం ఎంత తీసుకున్నా కూడా కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ ఉండడం మంచిదన్నమాట. మీకు టైం ఉంటే మీరు వర్కౌట్స్కి వెళ్ళొచ్చు, జిమ్కి కానీ వాటికంతా. మీకు అంత టైం లేదు అంటే మీరు అట్లీస్ట్ వాక్ చేయడానికి ట్రై చేయండి. మీరు బయట వెళ్ళి వాక్ చేయకపోయినా ఇంట్లో అట్లీస్ట్ వాక్ చేయడానికి ట్రై చేయండి. ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉంటే మంచిది అంతే. అది వెయిట్ తగ్గడానికో లేకపోతే స్లిమ్గా ఉండడానికో కాదు, హెల్తీగా ఉండడానికి అంతే. చాలా డిఫరెన్స్ ఉంది హెల్తీగా ఉండడానికి, సన్నగా ఉండడానికి. సో హెల్తీగా ఉంటారు ఇలా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీస్ ఉండడం వల్ల. నేను ఇవాళ అయితే డిన్నర్కి పెసరట్ తీసుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, నైటే సోక్ చేసి పెట్టుకున్నాను, లేదా మీరు మార్నింగ్ కూడా సోక్ చేసుకోవచ్చు. అండ్ ఇలా గ్రీన్ చిల్లీస్ అండ్ జింజర్తో గ్రైండ్ చేసుకొని నేనైతే పెసరట్ వేసేసుకుంటున్నాను. ఆనియన్ లేకుండా పెసరట్ ఎలా తింటాం చెప్పండి. నేనైతే ఒక 2 వేసుకున్నాను అనమాట. మీరు ఇదే కాదు ఇంకేదన్నా నార్మల్గా లైట్గా ఉండే డిన్నర్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. మరీ హెవీగా అయితే తినకండి నైట్ టైమ్స్లో. తెలుసు కదా, ఇంకా పొట్టు పెసరపప్పులో చాలా ఈ ఫైబర్స్ కానీ అవి చాలా బాగుంటాయి. సో మంచిదన్నమాట పెసరట్టు. నార్మల్
ఆ యెల్లో మూంగ్ దాల్ కంటే కూడా గ్రీన్ మూంగ్ చాలా మంచిది. సో మీరు ఎవరైనా పెసరట్ ప్రిఫర్ చేయాలి అంటే ఆ గ్రీన్ మూంగే ప్రిఫర్ చేయండి. కొంచెం టేస్ట్ వేరేగా ఉన్నట్లు అనిపిస్తుంది, బట్ హెల్తీ వర్షన్ అది. సో అంతే, మీరు ఒక 2-3 తిన్నా కూడా 8 o'clock లోపల తినేసేయండి, సో దట్ మీకు మళ్ళీ డైజెషన్కి దానికి టైం ఉంటుంది. సో ఇది వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. ఎవరికన్నా నాన్ వెజిటేరియన్ వర్షన్ కావాలి అంటే నాకు పిన్ చేయండి, హ్యాపీగా చేస్తాను నాన్ వెజిటేరియన్ కూడా. సో ఇది వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే, వెజిటేరియన్ వర్షన్ ఆఫ్ ఈటింగ్ అనమాట, హెల్తీ ఈటింగ్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.